సో ఈ వీడియోలో ఏం చూపిస్తున్నారు అంటే కొంతమందికి ఇట్లాంటి షేప్ మోకాళ్ళు ఉంటాయి, వాటిని జనువారం అంటారు, లేదంటే బయటకు ఉంటాయి వాల్గస్ నీస్. సో ఇట్లున్న వాళ్ళకి మోకాలు తొందరగా అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఏదైతే లోడింగ్ తీసుకోవాలో ఒకటే కంపార్ట్మెంట్ ఎక్కువ లోడ్ తీసుకుంటుంది. సో వారస్ నీస్ లో లోపల కంపార్ట్మెంట్ అరిగిపోతుంది, వాల్గస్ నీస్ లో బయట కంపార్ట్మెంట్ అరిగిపోతుంది. సో ఇట్లా అరిగిపోవడం స్టార్ట్ అయ్యి పెయిన్ వస్తుంటే ఆర్ఎల్స్ చాలా వంకరగా ఉంటే దానివల్ల మనం ఏం చేయగలుగుతాం అంటే జాయింట్ రీప్లేస్మెంట్ కాకుండా కూడా జాయింట్ లో కార్టిలేజ్ కొద్దిగా మిగిలిపోయింది, కార్టిలేజ్ నార్మల్ గానే ఉంది అంటే కరెక్టివ్ ఆస్టియోటమీ అంటారు. అంటే బోన్ ని ఇరగొట్టి స్ట్రైట్ చేయడం, దట్స్ కాల్డ్ కరెక్టివ్ ఆస్టియోటమీ. సో ఐదర్ బెండున్న నీకి బయట సైడ్ బోన్ తీసేసి స్ట్రైట్ చేసినా స్ట్రైట్ అవుతుంది, ఇలా లోపల సైడ్ ఓపెన్ చేసినా కానీ ఓపెన్ అవుతుంది, మనకి స్ట్రైట్ అవుతుంది. ఐదర్ క్లోజ్ వెడ్జ్ ఆస్టియోటమీ అంటారు, లేదంటే ఓపెన్ వెడ్జ్ ఆస్టియోటమీ అంటారు. సో ఇటువంటివి చేస్తే ఎన్నో సార్లు నీ రీప్లేస్మెంట్ అవసరం, చాలా ఇయర్స్ వరకు పోస్ట్ పోన్ చేయగలుగుతాం, అంటే లేకుండా కూడా చేయగలుగుతాం. కానీ కంప్లీట్ కార్టిలేజ్ లాస్ ఉంటే ఆస్టియోటమీస్ యూజువల్లీ అంత యూస్ఫుల్ ఉండేవి మనకి. సో దిస్ ఇస్ లైక్ అర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ లో పెయిన్ వచ్చేటప్పుడు ఇఫ్ వారస్ నీస్ కానీ వాల్గస్ నీస్ అని ఉంటే హై టిబియల్ ఆస్టియోటమీ అనే ప్రొసీజర్ చాలా యూస్ఫుల్ మనకి. థ్యాంక్ యూ.